అందరికీ నమస్కారం. ఈరోజు ఉప్పల్ డిగ్రీ కాలేజీలో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. సభ మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా గాంధీ ఫౌండేషన్ రాజేందర్ రెడ్డి గారు, తర్వాత ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, తర్వాత ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క గాంధీ విగ్రహ ఆవిష్కరణలో ఎంతో కృషి చేశారు. గాంధీ గారి గురించి మన అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు మన దేశంలో కావచ్చు, బయట కావచ్చు. కాబట్టి అతను స్వాతంత్ర సమరంలో ఏ విధంగా అహింస విధానాన్ని తను అహింస విధానం ఫాలో అవ్వుకుంటూ మన స్వాతంత్రాన్ని ఏ విధంగా అందించారనేది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అహింసావాదంతో మనము ముందుకెళ్ళాలి, మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మనందరూ కూడా కలిసికట్టుగా వండుకుంటూ మన యొక్క దేశం యొక్క టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా వికసిత్ భారత్ కావచ్చు, తెలంగాణ నంబర్ 1 కావచ్చు, వీటన్నిటికీ ఏదైతే ఆబ్జెక్టివ్స్ పెట్టారో మన ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ దిశగా మనం అందరం కూడా ఈ యొక్క టెక్నాలజీని కొంచెం అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి అనేది నా యొక్క విన్నపం. సో ఈ సందర్భంగా అందరిని నేను అభినందిస్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఫర్ opening of this Gandhi statue here, famous, the Mahatma Gandhi statue at Degree College at Uppal. I appreciate each and everyone who contributed for this particular one. సమయాభావం వల్ల నేను 10 o'clock ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది కాబట్టి నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఏదైనా ప్రోగ్రాంలో చాలాసేపు మాట్లాడతాను, వచ్చి ఉంటాను. అందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. వాళ్ళందరూ నన్ను పూలతో చాలా ఘన స్వాగతం చేశారు. రేపటి పౌరులు కాబట్టి వాళ్ళందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.